కాలీఫ్లవర్ ఆలుగడ్డ వండుతున్నానండి. కాలీఫ్లవర్ ముందుగా చిన్నగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. గిన్నెలో ఉల్లిపాయ, ఆలుగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, టమాటా, కొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ధనియాల పొడి అండి. ముందుగా ఈ కొబ్బరి కొంచెం శుభ్రంగా కడిగి మిక్సీ చేసుకోవాలండి. కొబ్బరి, టమాటా, కూడా శుభ్రం కడిగి మిక్సీ వేయాలి. కొద్దిగా జీలకర్ర అండి, టమాటా, ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి. వేడి నీళ్ళండి, వేడి నీళ్ళలో పోసి కొంచెంసేపు నానబెట్టాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి త్వరగా వేగించాలి. కోసి పెట్టుకున్న ఆలుగడ్డ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా అండి, కొద్దిగా వాటర్ ఉడకడానికి. మొత్తం బాగా కలపాలి. ఆలుగడ్డ బాగా ఉడికిపోయిందండి. కాలీఫ్లవర్ కొంచెం వేడి నీటిలో ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ ఉడికించే అవసరం లేదు. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. కాలీఫ్లవర్ కూడా బాగా ఉడికిపోయిందండి. టమాటా, కొబ్బరి పేస్టు ఇది కాసేపు బాగా కలిపి మూత పెట్టేయాలి. కాలీఫ్లవర్ కూర ఉడికిందండి. ఆలుగడ్డ కాలీఫ్లవర్ కూర రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చపాతీ కూడా చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.